ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. భక్తులందరికీ ఇస్కాన్ మంగళూరు రాధా గోవింద మందిరం తరపున స్వాగతం చెప్తున్నామండి. గీతాధ్యయనంలో 18 రోజుల అధ్యయనానికి వచ్చిన మీరు ఈరోజు 9వ అధ్యాయము చూడబోతున్నారు అనమాట. ఈ 9వ అధ్యాయం పేరు రాజ విద్య రాజ గుహ్య యోగము. రాజులలోకెల్లా రారాజు వంటి ఈ యోగంలో ముఖ్యంగా కొద్దిగా సారాంశము ఎలా అవుతుంది అంటే మనకి గుహ్యం మనకు ఫస్ట్ శ్లోకాలను వస్తుంది ఏమేం చెప్తున్నారు అని చెప్పేసి. భగవంతుడు జ్ఞానం గురించి అలాగే తనని ఎలా పొందగలుగుతారు భక్తి ద్వారా, ఆ భక్తి ఎలా ఉండాలి వస్తాయి వరుసగా శ్లోకాలు అనమాట. ఇంకా ఇతర దేవతలను ఆరాధించిన భగవంతుని పొందినట్లే అని చెప్పేసి ఇక్కడ కొన్ని చెప్పబోతారు అనమాట. అనన్య భక్తి గురించి మెయిన్ గా అది మనకిప్పుడు చూడబోతారు మీరు. హరే కృష్ణ. ఓకే, పరమ గుహ్య జ్ఞానం ఇది పేరు మనకి. రాజవిద్య రాజగుహ్యం పరమ గుహ్య జ్ఞానం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్య శ్రీ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. భగవంతుడు కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా అర్జునుడికి అనమాట. ఇంకా ఎన్ని లాస్ట్ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఎన్ని వేదాలు ఏమీ చేసినా, యజ్ఞాలు ఆచరించినా, తపస్సులు చేసినా, దానాలు చేసినా ఎన్నో పుణ్యాలు వస్తాయి. కానీ భక్తియుత సేవలో ఆ పుణ్యాలన్నీ కూడా సులభంగా ఉండే భక్తియుత సేవ ద్వారా సంపదాన్ని పొందొచ్చు అని చెప్పారు. భక్తుల సాంగత్యంలో భగవంతుని గురించి భక్తియుత నేర్చుకోవాలి. భక్తుల సాంగత్యము ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో నేర్చుకోవాలని చెబుతూ మనకి ఇప్పుడు గుహ్య జ్ఞానం అది ఎందుకు అర్జునుడికి చెప్తున్నారు. ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందున. శుద్ధ భక్తుడు. అసూయాపరులంతా ఎవరెవరో మనకు తెలుసు. మహాభారతంలో అందరూ వస్తారు, దుర్యోధనాదులు, శిశుపాలుడు, కంసుడు వగైరా వగైరా. అలాగే ఈ ఇదం తు తే గుహ్యతమం, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమం 3 రకాలుగా ఉంటాయన్నమాట.
ఇవి జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ జ్ఞానము భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి? నవవిధ భక్తి ద్వారా అవి తెలుసుకోవాలి. ఈ జ్ఞానం అనేది మనకు కొంతవరకు అవగాహనకు వచ్చేసింది. మనం దేహం కాదు, ఆత్మ అనే జ్ఞానం కాకుండా భగవంతుని గురించిన జ్ఞానం అంటే ఈ భక్తి విధానాల ద్వారా దాంతో కలిసిన యజ్ఞాత్వ, నువ్వు దాన్ని తెలుసుకొని ముక్తుడు కావుతావు. ఇవి భగవంతుని ఇక్కడికి మనకు మొట్టమొదట రెండో అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో ఆధ్యాత్మిక జ్ఞానం మొదలు పెట్టబడింది. ఇది దేహము ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనమాట. అది గుహ్యమైంది. ఆ జ్ఞానం గురించి ఎవరికి తెలియదు కదా, గుహ్యం, అది రహస్యమైంది. తర్వాత 7, 8 అధ్యాయాల్లో మనకి ఏం చర్చించారు? భక్తియుత సేవకు సంబంధించింది. నిన్నటి అధ్యాయమే మనకి 8వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో భక్తియుత సేవ ద్వారా భగవంతుని ఎలా పొందాలి, అందుకని దానిని గుహ్యతరం అంటే కృష్ణ భక్తి భావన విధానాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి అవి గుహ్యతరం అయిందనమాట. ఇది గుహ్యతమం ఎందుకైంది? శుద్ధ భక్తికి సంబంధించిన విషయాలన్నీ భగవంతుడు వివరించబోతున్నాడు. ఏది శుద్ధ భక్తి, తనను పొందాలంటే శుద్ధ భక్తి ఏది అనేది. అందువల్ల అలాంటి గుహ్యతమ స్థితికి వచ్చిన వాడది. ఇది ఇదంతు తే గుహ్యతమం. ఇది ఇక్కడికి వచ్చిన మనుజుడు భౌతిక కష్టాల నుంచి ముక్తి పొందుతారనమాట. ఇదం జ్ఞానం, ఇదం జ్ఞానం అంటే ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానం? ఇది నవవిధ భక్తి, మన శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, నవవిధ కర్మలను కూడిండేది తెలుపుతోంది అనమాట ఇదం జ్ఞానం అనేది. దీన్ని ఇప్పుడు మనకి ఆ జ్ఞానం వచ్చేసిందంటే ఇన్ని దేహాన్ని కాదు ఆత్మని దాన్ని తెలుసుకోవడం ఒకటే సరిపోదు అనమాట. అది కేవలం ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడుగు మాత్రమే. తర్వాత ఈ దేహాత్మ భావనలోంచి బయటపడిన ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశిస్తే అప్పుడు భగవంతుడి యొక్క విభూతులు ఆయనని అర్థం చేసుకోగలుగుతారనమాట. ఇప్పుడు చూద్దాం. హరే కృష్ణ. రహస్యమైంది దేహము ఆత్మల మధ్య ముక్త జ్ఞానం యొక్క దశలు 3 చెప్పాం కదా. రహస్యమైంది దేహము ఆత్మల వ్యత్యాసం. అతి రహస్యమైంది గుహ్యతరం ఇది భక్తియుత సేవ యొక్క జ్ఞానము కృష్ణ సంబంధం. అత్యంత రహస్యమైంది గుహ్యతమము శుద్ధ భక్తియుత సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. మన శుద్ధ భక్తి సేవకి భగవంతుడు మనకి ఎలాగా ప్రతిస్పందిస్తాడు, మనల్ని ఎలాగా కాపాడుతాడు అనేది మనం ఇక్కడ చూడబోతాం అనమాట. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. రాజవిద్య రాజగుహ్యం, ఇది విద్యలలోకెల్లా రాజు వంటిది రాజవిద్య. రాజగుహ్యం రహస్య జ్ఞానంలోకెల్లా రాజు వంటిది. పవిత్రం మిక్కిలి పవిత్రమైంది. అక్కడ ఇదం ఉత్తమం, పవిత్రం, ఇదం ఉత్తమం ఉంది. తమము అంటే తమస్సు అంటే మనకు తెలుసు కదా అజ్ఞానం. ఉత్తమం అంటే దివ్యమైంది అనమాట, దివ్యమైంది. ప్రత్యక్షావగమం, ఇది ప్రత్యక్ష అనుభవంతో తెలియబడేది. ధర్మ్యం అంటే ధర్మనిమం. సుసుఖం మిక్కిలి సౌఖ్యకరమైంది. కర్తం అవ్యయం నిర్వహించేదానికి ఇది శాశ్వతమైంది. ఈ జ్ఞానము విద్యల్లో రాజు, రహస్యాలన్నింటిలో అత్యంత రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైంది మరియు సంతోషంగా నిర్వహింపదగినది. దీని గురించి కొంచెం ఒక్కొక్క పదానికి బ్రీఫ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట ఇంకా క్లియర్గా. అంటే విద్యల్లోకి వెళ్ళి రాజు ఎలాగైందంటే, మన భారతదేశంలో ఎంతో విజ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఉంది. పూర్వం ఎంతో మంది ఋషులంతా ఉన్నారు. కపిలని వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. వ్యాసదేవులు వారు వేదాలు రాశారు కదా, అలాంటివి ఉన్నాయి. అంటే అలాంటి జ్ఞానం ఎంతో ఉంది కదా. వ్యాసదేవులు కావచ్చు, గౌతములు, ఎంతో మంది ఎన్నో శాస్త్రాలు రచించి పెట్టారు. దానికంతా కూడా రాజు, అందుకనే రాజ విద్య. కానీ ఈ తత్వాధ్యయనం వల్ల కలిగే జ్ఞానం అనేది, వేదాధ్యయనం అనేది
ఇప్పుడు ఆ జ్ఞానం కంటే కూడా అన్నిటికంటే కూడా ఇది సారం అనమాట వాటన్నిటికీ. ఇప్పుడు ఈ గుహ్యం అంటే మనం చూసాం కదా, దేహము ఆత్మకి నడుమ భేదాన్ని చెప్పేదనమాట. కాబట్టి ఇది రాజగుహ్యం. అలాంటి రాజగుహ్య జ్ఞానం ఎక్కడికి, భక్తియుత సేవకి ఎలా వస్తుంది? మనకి ఇంతకుముందు కూడా ఒకసారి చర్చకు వచ్చింది. ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో కళాశాలలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించలేవు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకి ఎన్నో కళాశాలలు, యూనివర్సిటీలు ఉన్నాయి, లేవన్నమాట. అందుకని దీన్ని తెలుసుకోవాలంటే మనుషుడు భక్తియుత సేవ ద్వారానే, ఆధ్యాత్మిక గురువు ద్వారానే తెలుసుకుంటారనమాట. ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో నిత్యమైన ఆత్మ, ఆధ్యాత్మిక భగవత్ కర్మలు ఏంటివి అనేది ఇప్పుడు ఒక్కొక్క దానికి చూద్దాం. పవిత్రం. ఎలా పవిత్రం? ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ సేవలో మనం ఉంటే, మనం పూర్వజన్మ నుంచి పాప ఫలాలు తెచ్చుకుంటాం కదా, అవి పాప ఫలాలు పండినా కూడా ఫలం, లేదంటే బీజ రూపంలో ఉన్నా కానీ అవన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. ఎందుకంటే అది భక్తి యోగపు పవిత్రీకరణకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే ఇది పవిత్రం, ఉత్తమం అని చెప్పారనమాట. మనకి ఎందుకు ఇలాగ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇక్కడ పవిత్రంకి. నారదుల వారు పూర్వజన్మలో ఒక దాసీపుత్రులు. వాళ్ళ తల్లి ఒక పండితులకి, ఒక భక్తులకి, కృష్ణలీలలు చేసే భక్తులకి సేవ చేసేటప్పుడు ఈ 5 ఏళ్ల బాలుడు కూడా సేవ చేస్తారు. నారదుల వారు సేవ చేసి వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ యొక్క మిగిలిన ఆహారాన్ని, ఉచ్చిష్టం అంటారు, అది స్వీకరిస్తాడు. భక్తులకి సేవ, భక్తులు. ఆ భక్తుల సాంగత్యంలో ఇతనికి మళ్ళా తదుపరి జన్మ, నారద జన్మ వస్తుందన్నమాట అక్కడ. అట్లా అంత పవిత్రమైంది భక్తుల సేవ అంటే భక్తియుత సేవ. ఇక్కడ అప్పుడు ఉన్నత విద్య లేదు, ఉన్నత కులం లేదు, కేవలం మహాభక్తుల సేవల తల్లి ఉన్నందుకు, ఆ తల్లి లేనప్పుడు అది సేవ చేసిన వచ్చిన ఫలితం అన్నమాట. అది ఇది ప్రత్యక్షం. అంటే సర్వము ప్రత్యక్షంగా భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి అన్ని కూడా ఆ జ్ఞానం అనేది వచ్చేస్తుంది అనమాట. అనుభూతి పొందుతారు, భగవంతుని అనుభూతి. అది ప్రత్యక్షం అనమాట. ధర్మ మార్గాల్లో నడచడం అనమాట. ఇదే తీసుకోవచ్చు. నారదుల వారే దాసిపుత్రుడైన వారు వేదాలు చదవలేదు, అసలు చదువుకోవడానికి అవకాశమే లేదు. తల్లికి మాత్రం సహాయం చేశాడు అంతే. భక్తుల సాహచర్యంలో సమస్త ధర్మాల చరమ లక్ష్యం ఏంటి అనేది పొందగలిగాడు అనమాట. గురుకులానికి పోకుండా, ఏం పోకుండా అది మాత్రం సాధించగలిగాడు అనమాట. ఇక్కడ తర్వాత సుసుఖం. సుసుఖం అంటే సౌఖ్యకరమైంది. అది ఎలా సౌఖ్యకరమైంది? సులభమైంది కదా, శ్రవణ కీర్తనాదులు కదా, భగవంతుడి నిరంతర నామ శ్రవణం, కీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామ జపం. అది చేయడానికి ఇంకా సుఖం ఎట్లా? ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఎంతమందో భగవంతుని గురించి మనకు చెప్తూ ఉంటారు, అవి వినడానికి అవకాశం. ఆ శ్రవణం ద్వారా మనకి జ్ఞాన సముపార్జన వస్తుంది అనమాట. ఇంకా సుఖము, భగవంతుడికి ఎప్పుడు ప్రసాదాలు, రకరకాల ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు, రుచికర ప్రసాదాలు. అవి స్వీకరించడం వల్ల మనసు తృప్తి పడుతుంది, మన ఆరోగ్యము తృప్తి పడుతుంది అనమాట. అంటే ఈ భక్తిని పేదరికంలో చేయొచ్చు, ధనం ఉన్నవాడు చేయొచ్చు, మధ్యస్థులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా నేను స్వీకరిస్తానని ఈ అధ్యాయంలో చెప్తాను భగవంతుడు. పత్రం పుష్పం ఫలంతో వస్తుంది మనకి, ప్రేమతో ఇచ్చినట్టే తీసుకుంటారు. అందుకని అది సుసుఖం. కర్తం అవ్యయం, శాశ్వతమైంది భక్తి అనేది. సంతోషంగా నిత్యమైంది, మరియు సంతోషంగా నిర్వహింపదగింది. ఇది మనకి ఇక్కడ చెప్తున్నమాట. గుప్త జ్ఞాన లక్షణాలు. రాజు వంటి జ్ఞానము అత్యంత గుహ్యమైంది, రహస్యమైంది, పవిత్రం. శుద్ధ జ్ఞానము శ్రేష్ఠ జ్ఞానం వస్తుంది, ఉత్తమం, దివ్యమైంది. ప్రత్యక్ష అవగమం ధర్మం యొక్క పరిపూర్ణత. సుసుఖం చాలా ఉల్లాసంగా ఉంచేది, అవ్యయం నశించేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది. అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వత్మని. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు, 2 అర్హతలు, 1, 3. ఒకటేమి అనసూయవే, అసూయ లేకుండా ఉండడం. భగవంతుని పట్ల అర్జున్ ఎంత భక్తి విశ్వాసాలతో అనమాట. భగవంతుణ్ణి
ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని భగవంతుని నమ్మని వాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు. అది లేకుండా, అసూయ లేకుండా ఉండడం, శ్రద్ధ అంటే విశ్వాసం కలిగి ఉండడం. ఓ శత్రువుని జయించేవాడు అర్జున, ఈ ధర్మం భక్తియుత సేవ ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందజాలాలి. అందువల్ల వారు పదే పదే ఈ జనన మరణ చక్రంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పొందలేరు అనమాట. నమ్మని వాళ్ళు, భగవంతుణ్ణి నమ్మలేని వాళ్ళని, అంటే శ్రద్ధ లేని వారు ఈ భక్తి యొక్క విధానాన్ని పొందలేరనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఆ శ్రద్ధ ఎలా కలుగుతుంది? శుద్ధ భక్తుల సాంగత్యంలో కలుగుతుంది అనమాట. మనం వృక్ష మూలానికి నీళ్లు పోయేలా కొమ్మలు రెమ్మలకు కాదని చెప్పుకున్నాం కదా. అలాగే అలాంటి శ్రద్ధను పెంచుకుంటూ ఉండడమే కృష్ణ భక్తి రస విధానం అన్నమాట. ఈ భక్తి భావన కలిగిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు కదా. 3వ రకం వాళ్ళకి అస్సలు శ్రద్ధ ఉండదు. ఇంకా మిగతా వాళ్ళకు కొద్దిగా శ్రద్ధని పెంచుకుంటూ ఉంటారనమాట. వాళ్ళని ఉత్తమ తరగతి, మధ్య తరగతి భక్తులు అంటారనమాట. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అన్నమాట. అంటే ఉత్తమాధికారి ఎప్పుడు భక్తియుత సేవ శాస్త్రాలు చదివింటారు, సంపూర్ణ శ్రద్ధ ఉంటుంది. అట్లాగే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవకపోయినా కృష్ణ భక్తి ఉంటే చాలు అనుకునే వాళ్ళు మధ్యలో ఉన్న 2వ తరగతి చెందిన భక్తుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 3వ తరగతి భక్తుడికి ఏముండదు, శాస్త్ర ధ్యానం ఉండదు, శ్రద్ధ ఉండదు. కానీ భక్తుల సాంగత్యంలో భక్తి అనుకరించడానికి వస్తారు. కానీ 3వ తరగతి వాడు పతనం అయ్యేదానికి, కొంచెము డైవర్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ రకంగా శ్రద్ధ గురించి ఇక్కడ చెప్పబడింది. If we are not serious in school, we remain in the same class. If we are not serious in devotion, we remain in the same cycle of birth and death. ఇప్పుడు చదవకపోతే ఎవరైనా ఆ క్లాస్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదే మనుషులకి, మన జీవులకి వర్తించడం ఏంటంటే, భక్తియుత సేవలో భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతే ఈ జన్మమరణ చక్రంలో రొటేట్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఎస్, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నా చేతనే ఇది, మయా నా చేత, తతం అంతా వ్యాప్తమైంది, ఇదం ఈ సర్వం సమస్త, జగత్తు అవ్యక్తమూర్తిన అవ్యక్త రూపంచే కనపడదు. సమస్త జగత్తు నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే ఉన్నాయి, కానీ నేను అటు యందు లేను. భగవంతుడిలోనే మనం ఉన్నాం. ఆయన అంతా సర్వవ్యాపి. కానీ ఆయనలో మనం ఉన్నాం, కానీ మనలో ఆయన. యశోదమాతని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం అతన్ని చూడలేకపోయినా కానీ ఆయన్ని సర్వం దాంట్లోనే ఉంది. ఎలాగా? ఈ భౌతిక జగత్తు గురించి చెప్పుకున్నాం కదా. ఈ జగత్తంతా కూడా ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తుల కలయిక ఏర్పడిందని. ఈ మొత్తం ఎలా వ్యాపించి ఉన్నారంటే, ఇప్పుడు సూర్యకాంతి ఉంది, సూర్యుడు వస్తేనే వెళ్తుంది, ఎప్పటికీ ఉంటుంది సూర్యకాంతి. అంతటా వ్యాపించినట్లే భగవాన్ శక్తి కూడా సృష్టి అంతా వ్యాపించి సమస్తం ఆ శక్తి అందు నిలిచి ఉంటుంది అనమాట. యశోదామాత ఏం చేస్తుంది? మన్ను తిన్నాడంటే నోరు తెరచమని చెప్పి అడుగుతుంది కదా కొడుకుని. అప్పుడు ఏం చేస్తుంది? సమస్తం ఆయనలోనే ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ 7 లోకాలు నిన్న చెప్తాను, ఇది వస్తుందని చెప్పాం కదా. ఒకసారి చూడండి, కొంచెం చూపిస్తాను. కనపడుతోంది కదా స్క్రీన్? ఓకే, ఇది అర్త్ ప్లానెట్ అనుకున్న భూమి. ఈ పైన 7 లోకాలు, కింద ఇవి ఊర్త లోకాలు అంటారు, హయ్యర్ ప్లానెట్స్. ఇవి సూక్ష్మ, ఇవి లోయర్ ప్లానెట్స్ అనమాట. గ్లాస్ ఎర్త్ పైన భూవర్లోకం ఉంటుంది, రాక్షసాలు అండ్ గోస్ట్లు ఉంటారు అనమాట. తర్వాత 33 మిలియన్ డెమిగాడ్స్ అండ్ డెమన్స్. ఇది స్వర్గలోకం. భువస్ మహాలోకం, జనలోకం, 7 సప్తర్షులు ఉండేది అనమాట మహాలోకం. తపోలోకం, ఆ పైన సత్యలోకం, లార్డ్ బ్రహ్మాస్ అబోర్డ్ అనమాట. ఇది ఉంటుంది. 7 లోకాలు ఇవి. భువర్లోకము, స్వర్గలోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ అధోలోకాలు
మన భూమి. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల. ఈ పాతాల కిందగా కనపడడం లేదు, ఇక్కడ ఇక్కడ నరకం ఉంటుంది కింద. ఓకే. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల, ఇవి లోకాలు అన్నమాట. భగవంతుడి లోనే ఉన్నాయన్నీ. ఇక్కడ ఈయన గర్భోదక శాయి విష్ణు చిన్నది చేస్తాం. ఎస్, ఇది గర్భోదక శాయి. ఆయన నాభి నుంచి వచ్చిన ఈ తామర తోడులో ఇవన్నీ స్థితమై ఉంటాయి. వచ్చిన బ్రహ్మ దేవుడు ఉద్భవించుంటాడు అనమాట. ఇలా అంత అవ్యక్త స్వరూపంతో ఆక్రమించిన దాంట్లోనే మనమంతా ఉన్నాం. ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక రాజు ఉన్నారనుకోండి, ప్రభుత్వంలో అన్ని శాఖలో ఆయన దగ్గర ఉంటాయి, కానీ ఉంటాయి. రాజు ప్రతి శాఖలో ఆయన ఇప్పుడు ఉంటే, ఇప్పుడు మనకి నేటి గవర్నమెంట్ వేరే, ప్రతి శాఖలో ఆయన వచ్చి ప్రతి ఊర్లో వచ్చి ఆయన పరిపాలన అంతా వ్యాపించుంటుంది. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉన్నాడు, కానీ మనం కూడా అలాగే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులోని భగవంతుని శక్తి మీద ఆధారపడి ఉన్నాం అన్నమాట. అది ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ 5వ శ్లోకంలో ఏం చెప్తారంటే భగవంతుడు ఇక్కడ నచమత్సాని భూతాని పశ్చిమే యోగమైశ్వరం, నా యోగమైశ్వరం చూడమని. అయినను సృష్టించబడిన సర్వప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను నిర్వాహకుడు అయినా నేను వాటిచే గాని భౌతిక ప్రకృతిచే గాని ప్రభావితం కాను. భగవంతుడు సృష్టికర్తే, వాటికి అసలుకి ఆయన వాటితో అటాచ్మెంట్ ఉండదు, ఆయనకి అస్సలు వాటిలో ప్రభావితం కాడనమాట. ఇప్పుడు అంతరిక్షంలో గ్రహాలు మనం చెప్పుకున్నాం. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ సూత్రంలో ఒక ముత్యాలు కూర్చినట్లుగా అంతరిక్షంలో మొత్తం విశ్వంలో ఉన్న గ్రహాలన్నీ ఉంటాయి. అంతరిక్షం భగవాన్ శక్తి, ఆయన సృష్టి. కానీ అంతరిక్షానికి భిన్నుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? గోలక బృందావనంలో దూరంగా ఉంటాడు. అంతే ఈ జీవులందరూ కూడా ఆయన అచింత్య శక్తి. అచింత్యం అంటే మనకు ఊహాతీతం. మనం నిల్చున్న దేవదేవుడు మాత్రం వాటికి పరుడై ఉంటారు. ఇదే శ్రీకృష్ణుని అచింత్య యోగ వైభవం. అదాన్ని అర్థం చేసుకోగలగాలన్నమాట. ఎందుకంటే సృష్టిని ఇక్కడ పోషించేవాడైనా దాంట్లో కూడా తాకను కూడా తాకడం అనమాట. దివ్య సంకల్పం చేతనే సృష్టి పోషింపబడింది, ఆయన చేతనే స్థితం కలిగి ఉంది, అంటే భరిస్తూ ఉంది, పోషించబడింది. అంత్యమున ప్రళయం వచ్చి నశించిపోతుంది అనమాట. ఎందుకంటే భగవంతుడు ఒకేసారి సర్వమునందు నివసించి ఉన్న ఏ విధంగా మళ్ళీ రూపసహితుడై అక్కడ ఉంటాడో, ఇలా భిన్నంగా ఎలా ఉంటాడు ఈ భౌతిక శక్తి అనేది ఉండడమే దేవదేవుని యోగమైశ్వరం అని ఇక్కడ చెప్పుకోవాలి. 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతునికి ఇక్కడ గాలి, భగవంతుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా ఎప్పుడు ఆకాశంలోనే స్థితమై ఉన్నట్లు అదే విధంగా సర్వ ప్రాణులు కూడా నా యందే స్థితమై ఉంటాయి. ఇప్పుడు గాలి అంతా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మన అంత ఆకాశంలోనే ఉంటుంది కదా, ఎప్పుడు దాటి పోయేదానికి లేదు. మనం మొత్తం ఇదంతా భగవంతుడే అనుకుంటే ఆకాశంలో గాలి ఎలా ఉందో అలాగా ఈ బ్రహ్మాండమైన విశ్వం శ్రీకృష్ణ భగవాన్పై ఆధారపడే ఉంది అనేది సామాన్య మానవునికి ఊహాతీతమైన విషయం అనమాట. గాలి అనేది, ఆ వాయువు అనేది ఆకాశ పరిధిని దాటకుండా దాంట్లోనే ఉంటుంది. అలాగే అన్ని అద్భుతమైన సృష్టులన్నీ కూడా భగవాన్ సంకల్పం చేతనే స్థితిని కలిగి ఉండి ఆయనకు లోబడి వర్తిస్తాయి. ఒక గడ్డి పోచ కూడా భగవంతుడి ఆజ్ఞ లేనిది కదలదన్నమాట. చాలా ఫాస్ట్గా. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కుంతి కుమారుడా, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా దర్శకత్వంలో పనిచేస్తూ అన్ని చరాచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది మరియు నాశనం అవుతుంది. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తుంది? మయ్యాధ్యక్షేణ ప్రకృతి, నా ఆధ్వర్యంలోనే ఈ జగత్తు, భౌతిక జగత్తులో మనం ఉన్నాం కదా, ఇది ఆయన ఆ ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. ఆయన అధ్యక్షతని పనిచేసి, ఆయన సుప్రీం కదా, అందుకని చర అచరాలు అంటే కదిలేవి కదలనివి. మనమంతా జీవులన్నీ కదిలేవి, అయితే కదలనివి
స్థావరాలు, ఇవి పర్వతాలు, చెట్లు, వృక్షాలు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అనమాట. బీజ ప్రధానం, అహం బీజ ప్రద పిత అని చూశాం కదా. ఈ భౌతిక జగత్తులో భగవంతుడు బీజ రూపాన చేస్తే ఆయన వీక్షణం చేతనే మనమంతా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ భౌతిక జగత్తులు సృష్టితో ఆయనకి సంబంధం ఉండదు. కేవలం ఆయన వీక్షణం, ఆయన చూపుతోనే అనమాట దృష్టి సారిస్తాడు ఈ భౌతిక ప్రకృతి మీద. ఆ దృష్టికి ఇవన్నీ జన్మ తీసుకుంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ ఎందుకు, ఆయన శక్తుల్లో ఒకటి ఈ ప్రకృతి మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతోంది, నాశనం అవుతోంది అని చెప్తున్నారు. ఎస్, అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానంతి మా మూఢ, అపహసిస్తారు, ఆయన్ని పరిహాసం చేస్తారు. మూఢ, మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడులు నన్ను గుర్తించలేకున్నారు. ఆయన తన గోలోక బృందావనం నుంచి భౌతిక జగత్తులో వస్తున్నారు. తాత్కాలికమైన విశ్వము, అది ప్రకృతి గుణాలతో ఇది ఈ విశ్వం ఎలా కనపడుతోంది మనకి, అది తాత్కాలికమైన అసత్యమైన సత్యంగా కనపడుతుంది ఆయన వస్తున్నాడు కాబట్టి అనమాట. అందుకని ఆయన ఇలా తిరుగాడుతుంటే మూడులు అసలు గుర్తించరు అనమాట. ఆయనకి ఆయన వ్యక్తిత్వం అనేది ఒక దివ్యత్వం, భగవంతుడి దివ్యత్వం తెలియదు వాళ్ళకి. మనకి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏది, శిశుపాలుడు రాజశ్రీ యాగంలో శిశుపాలుడు భగవంతుణ్ణి పరిహసించి ఆయన చేతిలో సంహరింపబడతారు. భీష్మాచార్యుల వారే కదా ఆయనకి గురు పూజ కలిగనుడు. ఎందుకు, భీష్ముడు మహాజనులలో ఒకడు, ఆయన ఈయన్ని దేవదేవుడు అని తెలుసు. అలాగే ఒక కంసుడు తీసుకోవచ్చు, జరాసంధుడు తీసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు కూడా భగవంతుణ్ణి గుర్తించిన వాళ్ళు కాదనమాట. ఆయన మూడులైన వాళ్ళు మాత్రమే సామాన్యుడు ఈయన అని చెప్పేసి అపహాస్యం చేస్తూ ఉంటారనమాట. ఎస్, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఇంతకుముందు చెప్పుకున్నాం, మూడులు భగవంతుని తెలుసుకోలేదు. మరి భగవంతుని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు తెలుసుకున్నారు అనేది ఇక్కడ వస్తుంది. రాజవిద్య రాజగుహ్యంలో మనకు వచ్చాయి వరుసగా శ్లోకాలు. శుద్ధ భక్తి కదా మనకి. ఆయన జ్ఞానం చెప్తున్నారు కృష్ణుడికి. ఈ భౌతిక జగత్తులో ఆయనకు అటాచ్మెంట్ ఏముంది, ఆయన చేతనే ఈ విశ్వం సృష్టించబడుతోంది, నాలోనే ఉంది. తర్వాత మనకి మూడులైన భక్తుల గురించి చెప్పారంటే ఆయన్ని గుర్తించలేని వారికి అనమాట. ఇక్కడ మనకి మహాత్ముల గురించి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఎవరెవరు ఎలా ఆరాధిస్తారు అనేది చెప్పబోతారు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో, ఓ పాత, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తంతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నులు అవుతారు. ఎందుకంటే మనకి దేవకీ దేవులకి భగవంతుడు జన్మించినప్పుడు చతుర్భుజ రూపంతో ముందు వాళ్ళకి దర్శనం ఇస్తారు. వాళ్ళే కోరుతారు చిన్నపిల్లడుగా రమ్మని చెప్పేసి, భగవంతుని చూస్తారు వాళ్ళు అనమాట. పాండవులు శుద్ధ భక్తులు కాబట్టి తెలుసు. ఈ జరాసంధులు, ఈ కంసులు, శిశుపాలుడు, దుర్యోధనుల ఆదులైతే రాయబార సమయంలో ఆయన్ని బంధించాలనే చూస్తారు. వాళ్ళంతా మూడులు, మహాత్ములు. ఈ మహాత్ములు ఎలా తెలుసుకుంటారు? దానవ నాస్తిక స్వభావం వల్ల వాళ్ళు అలా ఉన్నారనమాట. అనన్య భక్తి, అనన్య మనసో, ఇక్కడ దైవీం ప్రకృతి, వీళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు, దైవీ గుణాలతో ఉంటారనమాట. వీళ్ళు దైవీ ప్రకృతిలో స్థితిని పొందడం అనేది వీళ్ళది ప్రథమ లక్షణం అనమాట. వీళ్ళకి ఎప్పటికీ భౌతిక ప్రకృతికి లోబడి ఉండరన్నమాట. వాళ్ళు శ్రీకృష్ణుని శరణం పొందిన వాళ్ళే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో నుండి ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి మనస్సుని కృష్ణుని పట్ల అనన్య మనస, అచంచలమైన మనస్సు, వాడికి పక్కకు తొలగదన్నమాట. జ్ఞాత్వా, తెలుసుకొని, భూతాది, సృష్టికి మూలమైన అంతము లేని వాడని, అంటే భగవంతుణ్ణి దేవదేవుడిగా తెలుసుకున్న వాళ్ళు. తెలుసుకోకపోయినా వాత్సల్య భక్తిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గోకులంలో నందయశోదులు, గోపాలులు, గోపికలు, రాధారాణి, వీళ్ళంతా కూడా భగవంతుని భక్తిలో ఉన్నారు. వీళ్ళంతా మహాత్ములు అనమాట. ఎందుకంటే మనస్సును ఇట్లా కృష్ణుడి పక్క నుంచి పక్కకు పోదనమాట వాళ్ళకి.
మా ఈ శుద్ధ భక్తుల సాంగత్యంతో అట్లాంటి మహాత్ములు రూపొందుతారనమాట. నెక్స్ట్ చూద్దాం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మా భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ మహాత్ములు ముందు శ్లోకంలో చెప్పబడిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పటికీ దృఢ నిశ్చయము, అంటే భగవంతుణ్ణి ఎప్పుడు దివ్య లీలను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయంతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను భక్తితో ఆరాధిస్తూ ఉంటారు. బృందావనంలో గోపికలు ఎలా ఉంటారు? ఎంత నిత్య భక్తులై ఉంటారు. ఎప్పుడూ ఆయన గురించి సతతం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు అనమాట. దాంట్లోనే నిమగ్నమై ఉంటారు. ఆ కర్మ తప్ప ఇంకో అనన్యమైన కర్మ ఉండదు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నా ఆయన అంటే వాళ్ళ ఆధ్యాత్మిక మనస్సు ఎప్పుడు భగవంతునే కీర్తిస్తూ ఉంటుంది అనమాట. కీర్తనము అంటే ఏంటి? దేవదేవుని పవిత్ర నామం, దివ్య రూపము, ఆయన రూపం నామాలు చదువుకోవచ్చు, ఆయన దివ్య గుణాలు, ఆయన యొక్క అసాధారణ లీలలు కీర్తించేదానికి. దామోదర్ లీల ఉంది, ఎంతో మంది మోహితులను చేసుకున్న లీలలన్నీ భాగవతంలో ఉన్నాయన్నమాట. అవన్నీ కీర్తనీయాలు. కాబట్టి మహాత్ముడైన వాడు సతతం కీర్తయంతో మా ఇవి నిమగ్నమై ఉంటారు. కాబట్టి మనకి భక్తి రసాలు చెప్పాం, 5 రసాలు ఉన్నాయి కదా. నవవిధ భక్తి మార్గాలు చెప్పుకున్నాం. దీంట్లో నవవిధ భక్తి మార్గాల ద్వారానే భగవంతుని పొందగలాలి. మొదట భక్తి ఫస్ట్ 2వ శ్లోకంలోనే ఆ భక్తి ఎలా పొందాలి భగవంతుని అనేది వస్తుంది మనకి. అక్కడ నవవిధ భక్తి మార్గాలు అనమాట. ఇంత ముందు కూడా చాప్టర్ లో చెప్పుకున్నాం. భగవంతుని రసాలు కూడా 5: వాత్సల్య రసము, మాధుర్య శాంతరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, శాంత, వాత్సల్య, మాధుర్య, సఖ్యరసం, దాస్యరసం. ఇట్లా భగవంతుని పొందేదానికి ప్రతి తన మనస్సుని, వాక్కుని అన్ని భగవంతుని సేవ అంటే ఉపయోగించడమే సంపూర్ణంగా అనమాట. అది దృఢవ్రతుడై ఉండాలంటే ఆయన కోసం భక్తి సేవలో కొన్ని నియమ విధానాలు ఉన్నాయి, ఉపవాసాలు ఉంటాయి, ఇంకా నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉండేదే. ఏ ఆశ్రమంలో ఉన్న మనుషుడు, నువ్వు గృహస్థుడు కావు, బ్రహ్మచర్య కావు, వానప్రస్థం, సన్యాసం, ఏ స్థితి ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ఒక ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో సతతం కీర్తయుక్తం చేస్తూ ఉండాలి. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో మందిని తన భక్తియుత సేవలో ఆయన ద్వారా భక్తి నేర్చుకుని వచ్చారన్నమాట. చూపిస్తాను. కీర్తన మహాత్ముని కార్యకలాపాలు ఎలా ఉంటాయి? 14వ శ్లోకం. ఎల్లప్పుడూ సతతం కీర్తయంతమా, ఎల్లప్పుడూ చెప్పిస్తూ ఉంటారు. దృఢవ్రత, దృఢమైన వాగ్దానంతో, విశ్వాసంతో ఆయన పట్ల, నమస్యంత, ప్రణామాలు అర్పించుతూ ఉండడం, నిత్యయుక్త, ఎల్లప్పుడూ భక్తిలో లీనమై ఉండడం. ఇతర రకాల ఆరాధకులు చూపిస్తూ ఉంటారు అన్నమాట మనకి. అంటే దేవి దేవత అంటే భగవంతుని ఏ ఏ రకాలుగా పూజిస్తారు, ఏ రూపంలో పూజిస్తారు అనేవి కాకుండా కొన్ని విభూతులు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట ఈ శ్లోకాల్లో. ఓ అర్జున, నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను. భగవంతుడు తన యొక్క శక్తులు చెప్తున్నారు. వర్షాన్ని అవుతాను, కురిపిస్తాను, నేనే అమరత్వాన్ని, నేనే మృత్యు రూపంలో వస్తాను, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థాన్ని కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా యజ్ఞాన్ని నేనే అంటారు భగవంతుడు, ఔషధాన్ని, దివ్య మంత్రాన్ని, అలాగే జగత్తుకు తల్లి తండ్రి పోషకుడు పితామహుడై ఉన్నాడు కదా. జ్ఞాన లక్ష్యం, ఎవరికైతే జ్ఞాన లక్ష్యం ఉందో అది పవిత్రం చేయడానికి ఓంకారాన్ని నేనే, 3 వేదాలు కూడా నేనే అంటారు. భరించేవాడు, ప్రభువు, సాక్షి, నివాసం, ఆశ్రయము, స్నేహితుడు, సృష్టి, ప్రళయము సర్వము భగవంతుడే అనమాట. ఇక్కడ విభూతులు కొన్ని భగవంతుడు చెప్పిన తర్వాత 20వ శ్లోకంలో ఈ వేదాల్లో చెప్పబడిన సకామ కర్మల పట్ల, అంటే ఎలాగైతే ఈ భక్తి వేరే భక్తి ద్వారా ఎలాగ భగవంతుని పొందుతారు ఇతర కర్మల ద్వారా అనేది ఇక్కడ చెప్తారనమాట. వేదాల్లో చెప్పబడిన సకామ కర్మల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులతో పూజిస్తారు. వేదాల్లో ఏం చెప్పబడ్డాయి అంటే యజ్ఞయాగాదులు చెప్పాయి. ఫలానా యజ్ఞం చేస్తే మీకు ఫలానా స్వర్గానికి వెళ్తారు, ఈ ఫలం వస్తుంది, సకామ కర్మలు అంటారు కదా.
యజ్ఞశేషమైన సోమరస పానం చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవడానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళ్తారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. ఏ లోకాలకి ఎలా వెళ్తారని ఈ శ్లోకంలో చెప్పబడుతోంది అనమాట. అంటే నిజమైన అంటే 3 వేదాలు చదివి ఉంటారు, త్రివేదులు అంటారు వాళ్ళని. వాళ్ళు నిజమైన త్రివేదులైతే భగవంతుని ఆశ్రయం పొందేసి ఆయన చరణ కమలాలకి శరణం పొంది ఆయన భక్తియుత సేవలో నియుక్తులవుతారనమాట. అది కానీ వేదాధ్యయనంలో తప్పుగా అర్థం చేసుకుని ఇలాగా ఇతర దేవతల ఇంద్రుడు ఆ స్వర్గలోకాలు ఇలాంటి యజ్ఞాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉంటారనమాట. అట్లే తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ రజ తమో గుణాల నుంచి బయటపడి మహర్లోకం, జనలోకం, తపోలోకాలు, ఉద్దలోకాలు చూపించాం కదా, అలాంటి స్వర్గలోకాలని చేరుకుంటారనమాట. అంటే ఈ భూలోకం కంటే కూడా అక్కడ చాలా సుఖాలు ఉంటాయని అనుభవిస్తారనమాట. అక్కడ తదుపరి చూద్దాం. 21 వాళ్ళు మళ్ళీ ఈ స్వర్గంలోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించేటైతే వాళ్ళ పుణ్యఫలం అంతా అయిపోతుంది. పుణ్యాలు చేసింటారు, వేదాలు చదివింటారు, యాగాలు చేస్తారు, అక్కడికి వెళ్తారు కదా, సుఖాలు అనుభవిస్తాయి. తర్వాత తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తిగా వైదిక కర్మకాండాలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతూ ఉంటారు, తిరుగుతూనే ఉంటారు ఈ జనన మరణ చక్రంలో అనమాట. అంటే దేవతల్ని పూజించే వాళ్ళు, ఇంద్రుడు, చంద్రుడు అలాగా యాగాలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క భక్తితో సేవ చేతే వెళ్తారు, మళ్ళీ అనుభవిస్తారు, మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తూ ఉంటారు అనమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. జన్మ మరణాలనే పొందుతారు అంటే ఉర్ధ్వలోకాలు, అధోలోకాలు ఇలా తిరుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి మనుషుడు ఏం చేసుకోవాలా? ఈ జ్ఞానానందపూర్ణమైన నిత్య జీవనానికి అనుభవించడానికి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే కృష్ణ భక్తి, దాని ద్వారానే ఈ దుఃఖకరమైన భౌతిక జగానికి రాకుండా ఉంటారనమాట. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇంకా ఒక ఇతర దేవతల ఆరాధన ఎలా ఆరాధించుకుంటారనే దానికి ఇంకొకటి చెప్పుకుందాము. 15వ శ్లోకం ఉంది. హరే కృష్ణ. ఇతర రకాల ఆరాధనలు ఒకటి మిస్ అయ్యింది. ఎస్, 15th శ్లోకాలో మనుషులు ఇతరులను ఆరాధిస్తారు అనేది ఎలా అంటే 3 రకాల వాళ్ళు ఉంటారు అనమాట. ఇతర ఆరాధకుల్లో ఆత్మనే భగవంతుడిగా తలిచి తమని తామే పూజించుకుంటుంటారు. కొంతమంది అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని చెప్తూ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా అదే అన్ని అర్చుకుంటారు. రెండో వాళ్ళు అలా అర్పించుకుంటారు. రెండో వాళ్ళు భగవంతుడికి ఏదో ఒక రూపం, ఏదో ఒక భగవంతుడిని పూజిస్తే, మూడవ రకం వాళ్ళు భగవంతుని విశ్వరూపాన్ని పూజిస్తారు అనమాట. తమని తామే భగవంతునిగా అర్పిస్తూ పూజించే వాళ్ళు, అదే భావంలో ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా అది కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఎవరు ఉంటారు? హృదయంలో పరమాత్మ ఉంటాడు కదా, అలాగా కేవలము మేము ఆత్మస్వరూపులమని అన్నా తెలుసుకుంటారు అనమాట. ఇక ఇతర దేవత ఏ రూపమైన దేవతా రూపమే అని చెప్పేసి భగవాన్ రూపమైన ఇతర దేవతారార్చన చేసే వాళ్ళు 2వ తరగతి వాళ్ళు అనమాట. 3వ తరగతి వాళ్ళు ఈ విశ్వం, కేవలము విశ్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకి ఆయన తదుపరి ఏవి చెప్పినా నేనే క్రతువుని, యజ్ఞాన్ని అన్ని భగవంతుడే అయి ఉన్నాడు అనమాట. అలా రకరకాలుగా ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. కానీ చరమంగా తెలుసుకోవాల్సిందేమి? భగవంతుని యొక్క సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో నిలిచి తనని తప్ప అన్యం తెలియని వారే మహాత్ములు. మహాత్ములు కాని వారి గురించి ప్రస్తావించారనమాట అక్కడ. ఇప్పుడు అనన్య చింతయంతో వద్దు. హరే కృష్ణ. ఎస్, చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అనమాట ఇది. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసుతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపంని స్మరిస్తూ అనన్య భక్తిలో నిమగ్నమై నాయందే మనస్సు నిలిపిన వారికి లేనిదేదో సమకూర్చి పెడతాను, మరియు వారికి ఉన్నదాన్ని
సంరక్షిస్తాను. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ అనన్య అంటే వేరే లక్ష్యం లేకుండా, సరే ఆయన్ని మేము ఇది ఒక్కటే తీసుకుంటే యోగక్షేమం మహామహిమ భగవంతుడు నా క్షేమం చూసుకుంటారని కాదు, పైన మనము చెయ్యాల్సిందేముంది భగవంతుని గురించి, నా దివ్య రూపాన్ని ధ్యానిస్తూ నిరంతరము ఆయన రూపాన్నే అనన్య అంటే వేరే లక్ష్యం ఉండకూడదు, ఆయన్నే ధ్యానిస్తానమాట. చింతయంత అంటే ఆయన్నే ధ్యానిస్తూ మాం నన్ను ఈ జనులు పరిభాషతే శ్రద్ధతో ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఎప్పుడు భక్తి యందు తేషాం నిత్యాభియుక్తానం, అసలు భక్తి యందు పక్క కదలకూడదు అనమాట. ఆ కృష్ణ స్మరణం ఉండాలి, అది నిత్యమై ఉండాలి ఎల్లప్పుడు. అలాగే భౌతిక భావన లేకుండా ఉండాలన్నమాట, మెటీరియల్ అనమాట. ఆయనకి ఎలాంటి మధ్యలో ఆటంకం లేకుండా ఆయనకి స్థిరులై ఉండాలన్నమాట భక్తిలో. ఒకటి స్మరణం, నిత్య స్మరణము, ఎలాంటి మెటీరియల్ అటాచ్మెంట్ లేకుండా, అలాగే ఆయనకి ఎలాంటి బ్రేక్ లేకుండా అలాగా ఉన్నప్పుడు భగవంతుడు అయమవుతుంది వాళ్ళకి. భక్తి భావనలో ఉన్నప్పుడు వాళ్ళని, అదే యోగం. ఎటువంటి యోగము? భగవంతుని ఎలాంటి కష్టం లేకుండా చేరగలగడమే యోగం అన్నమాట. అలాంటి భక్తుడు ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాడు. ఆ భక్తుడిని భగవంతుడు యోగక్షేమం వహామ్యహం, అక్కడ ఏం చేస్తాడు భగవంతుడు? వాళ్ళకి రక్షణాన్ని ఇస్తాడు. వాళ్ళని భగవంతుడే మొత్తము చూసుకుంటాడు. ఇంకా తర్వాత ఆయనే చూసుకునేది. ఎలా చూసుకుంటా అంటే అలా చూసుకుంటాడు అనమాట. ఇంకా ఈ పతనం చెందకుండా అనమాట. దానికి ముందు మనం ఆచరించాల్సింది ఈ స్మరణము, చలించకుండా ఉండడము, కృష్ణ భక్తిలో ఉండడము, ఎలాంటి బ్రేక్ రాకుండా ఆయన్నే స్మరించుకుంటూ ఉండడము, మెటీరియల్ అటాచ్మెంట్స్ కూడా ఉండకూడదు అనమాట. చేసినప్పుడు చిన్న కథ చెప్పుకోవచ్చు. ఎలాగంటే పూర్వం ఒక ఆచార్యుడు ఉండేవాళ్ళు. ఆయన మహాకృష్ణ భక్తుడు అనమాట. ఎంత భక్తుడు అంటది, కానీ పేదరికం ఉండేది. ఒక రోజు పాపం ఆయనకి వాళ్ళకి అవసరాలకు, జీవితావసరాలకు కూడా ఏవి సరుకులు ఇంట్లో ఉండవు అనమాట. ఆయన భార్య ఏదో వస్తుంది, వ్రతం ఏదో, ఆయన చిన్నప్పుడు ఏమీ లేదని చెప్పేసి ఆ పేదరికం అనుభవించలేక, ఈ శ్లోకం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇష్టమైతే ఆయన ఏం చేస్తాడంటే, ఏం చూసుకుంటున్నాను నేను, ఇంత భక్తిలో ఉన్నానని చెప్పేసి ఇవి కొట్టేస్తాడు అనమాట. ఈ 2 పదాలు యోగక్షేమం వహామ్యహం కొట్టేస్తాడు. అంతే, ఇంత చేస్తున్నాను నేను అనన్య చింతయ్యంతో. ఈ మొత్తం ఎప్పటికీ ఆయన మీద భక్తి కదలకుండా ఆచరిస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఆయన భార్య దగ్గరికి బాగా అంతంత చిన్న పిల్లలు వస్తారు, 10-12 ఏళ్ళ పిల్లలు. బాగా బియ్యము సరుకులు అన్ని తీసుకొచ్చి పెడతారు. ఎవరు పంపించారంటే, మీ భర్త పంపించారు, మేము సరిగ్గా పని చేయలేదని చూడండి, మా వీపు మీద వాతలు పెట్టాడు అని చెప్పేసి చూపిస్తారు. 2 మార్కులు పడి ఉంటాయి అనమాట. ఒక బాలుడు తెల్లగా ఉంటాడు, ఒక బాలుడు బ్లాక్ చాప్లో కొద్దిగా నల్లగా ఉంటాడు. శ్రీకృష్ణ భగవాన్ అంటే బలరామకృష్ణుడు అనమాట. తర్వాత అతను వస్తాడు ఆచార్యుడు. ఆయన బ్రాహ్మణుడు వచ్చి చెప్తుంది, మీరు పంపించారంటే 2 పిల్లలు వచ్చారు, వాళ్ళ మీద వెనకాల వీటి మీద ఏంటి అంత చిన్న పిల్లల్ని మీరు ఎలా కొట్టారు, వాతలు పడ్డాయి అని అడుగుతారు అనమాట. ఆయన తలమునకలైపోతాడు ఆశ్చర్యంతో. భార్య చూడగలిగింది కదా. ఈ యోగక్షేమం వహామ్యహం కొట్టేశాడు. ఇది చూడండి భగవంతుడి రక్షణ ఎలా ఇస్తాడు అనేది అదనమాట. ఆయన దివ్య రూపాన్నే స్మరిస్తూ అనన్య భక్తిలో లీనమై ఉంటే మనసు నిలిపిన వారికి లేనిదేదో సమకూర్చి పెడతాను. ప్రహ్లాదుని ఎలాగో, ప్రహ్లాదుడి కోసం ఒక దివ్యమైన అవతారమే తీసుకున్నాడు భగవంతుడు, నరసింహ అవతారం. ఇంత కూడా ప్రహ్లాదుని గాయం తగలేదు. అంత ఘోరమైన అసురుడు హిరణ్య కశిపుడు ఎన్నెన్ని హింసలు పెడతాడు. నీటిలో తోస్తాడు, అగ్నిలో వేస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కల్పిస్తాడు. ఇటువంటి హింసలు చిన్న బాలుడు ఇంత కూడా గాయం తగలేదు. ఎందుకు? భగవానుడు యోగక్షేమం. అతను ఎప్పుడు స్మరణంలోనే ఉంటాడు. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. భూత ప్రేతములను అర్పించేవారు అటువంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
ఉంటారు. ఇతర దేవతారాధన గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. దేవతలను పూజించే వాళ్ళు ఏ లోకంలో పూజిస్తే ఆ లోకానికి వెళ్తారనమాట. ప్రత్యేక పూజలు ఉన్నాయి, ప్రత్యేక యజ్ఞాల ద్వారా. పితృలోకాలకు అలాగే ఉంటాయి అన్నమాట. అలాగే భూత ప్రేత లోకాలకు కూడా పూజించే వాళ్ళు ఉంటారు, యక్ష రాక్షసులుగా. శుద్ర దేవతార్చనం ఉంటాయి కదా, చేతపళ్ళని అవి అని అవి చేస్తూ ఉంటారు కదా కొందరు అని. కానీ భగవంతుణ్ణి యాంతి మధ్యాజినోపి మా, నన్ను ఎవరైతే పూజిస్తారో నా భక్తులు నన్నే చేరుకుంటారు అని. శుద్ధ భక్తుడు ఎందుకు చేరుకోలేడు? భక్తి ఉండాలంతే. ఆ భక్తి పూర్ణత కావాలంటే మనకి అనన్య భక్తి ఉండాలన్నమాట. దానికి భక్తి ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఓకే. పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి బహృతం అశ్నామి ప్రయతాత్మన. శ్లోకంలో పత్రమునైనా పుష్పమునైనా ఫలమైన జలమైన ప్రేమతో భక్తితో ఎవరైనా అర్పిస్తే నేను స్వీకరిస్తాను అంటారు భగవంతుడు అనమాట. అవి అతి సులభమైంది అని సుసుఖం అన్నాడు కదా భగవంతుడు. భక్తితో సేవ ఫస్ట్ 2వ శ్లోకంలోనే సుసుఖం సౌఖ్యకరమైంది అంటే నీకు కొద్దిగా కృష్ణ భక్తి ఉంటే చాలు. నువ్వు ధనవంతుడివా, నువ్వు బీదవాడివా అనేది కాదు, ఎటువంటి వాళ్ళైనా దాన్ని ఆచరించగలదు. ఎంత పేదవాడికైనా కనీసం జలమైనా ఉంటాయి కదా, పత్రం, ఒక తులసి దళం, ఒక పుష్పం, తోయం వాటర్, ఒక పండు, ఏదైనా కానీ శుద్ధ భక్తుల నుంచి తీసుకుంటారు. కానీ అది శుద్ధ భక్తుల నుంచే తీసుకుంటారు. ఎవరైనా వాళ్ళు పెడితే భగవంతుడు ఆ భక్తుల నుంచి స్వీకరించాడు అనమాట. అది ప్రేమానురాగంతో ప్రియంతో ఇవ్వాలి ఆయనకి. ఆ భక్తి ఆయన కోరుకునేది అనమాట. శుద్ధ భక్తులు చూపిస్తున్నారు కదా ఇక్కడ. భక్త శబరి ఏమిస్తుంది రాముల వారికి? ఆ పండ్లు తీయగున్నాయి లేదని కొరికిస్తుంది. అవి ఎంగిలైన అనేది కూడా ఆమె గ్రహించదు. అంత స్మరణలో ఉంటారు భగవాన్ స్మరణలో. ఆమెకి ఏం కావాలి అక్కడ? కేవలము భగవంతుడికి నేను పండు అర్పించాలి, అది పులుపు ఉండకూడదు, అదే చూస్తోంది అనమాట. అలాగే కుచేలుడు ఆయన శుద్ధ భక్తుడే. గజేంద్ర మోక్షం గురించి మీకు మనం చెప్పుకున్నాము. అది కూడా అంతిమంలో భగవంతుడు వచ్చి మకరి బారి నుంచి ఈ కలిని రక్షిస్తారు అనమాట. అది భగవంతుడు ఆయన వస్తేనే, భగవంతుడు కనపడితేనే ఒక తామర పుష్పము దాంట్లో చుంచి తొండంతో పైకి పెడుతుంది. చిన్నది. త్రాయతే మహతో భయాత్ స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ 2వ అధ్యాయంలో వస్తుంది. అన్ని భయాల నుంచి రక్షించేది ఏది అంటే భక్తియుత సేవ. అందుకే మనకి శ్రీకృష్ణునందు ప్రేమ కలిగిన వాళ్ళకి ఆయన కోరకనే వసుకుస్తాడు. అడగనివి ఆయన కోరినటివి ఇయ్యాలన్నమాట. ఆయన వేరేటివన్నీ ఇవ్వకూడదు. అట్లాని పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారని ఒక గొప్ప ధనవంతుడు అవే పెట్టకూడదు. నీకు శక్తి ఉంది, నువ్వు చెయ్యి. ఎంతైనా ప్రసాద వితరణ చేయొచ్చు. ఏవైనా నీకు భక్తి ఉండాలి, స్వీకరిస్తారు. అంటే మనకి కాయగూరలు, ధాన్యము, ఫలములు, పాలు, జలం అనేటివే మానవులకి సరైన ఆహారం అనే భగవంతుడి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దీంట్లో ఆయనకు పెట్టకుండా, నైవేద్యం పెట్టకుండా మనం తిని స్వీకరించామనుకోండి, అది పాపం. మనం తినే ఆ ముద్ద ఆయనకు పెట్టిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో కల్మషం అంతా వెళ్ళిపోతుంది అనమాట ప్రసాదం. అటువంటి ఆహారం స్వీకరించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట. అట్లాంటి సాత్విక ఆహారమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన ఆహారం తీసుకుంటున్నారా అనొచ్చు వీళ్ళకి. ఆయన ఇంద్రియాలు ఏ పనైనా చేస్తాయని చెప్పాం. అంటే ఆయన చూపుతోనే వీక్షణం పడితేనే పవిత్రమవుతుంది. ఆయన కర్ణమే మన ఇంద్రియాలు ఒక పనే చేస్తాయి. చెయ్యి ఒక పనే చేస్తుంది, కళ్ళు చూపే చూస్తుంది, చెవులు ఏ పని చేస్తుంది. ఆయన ఏ ఇంద్రియమైనా ఏ పనైనా చేస్తుంది అనమాట. అది మన ఇంద్రియాలకు భౌతికేంద్రియాలు, అయినా ఆధ్యాత్మికత్వం అన్నమాట. ఇది ఇక్కడ దీన్ని ఖచ్చితంగా కలగాలన్నమాట. భక్తి, అనన్య భక్తి ద్వారా భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో అంటే ఆ శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆయనకి ఏది సమర్పించినా భక్తితో సమర్పించాలనేది అక్కడ అవగాహన చేసుకోవాలన్నమాట. ఇదే శ్లోకమే. నాకు స్వచ్ఛమైన మనస్సు గల భక్తుడు ప్రేమతో భక్తితో ఆకు గాని, పువ్వు గాని, పండు గాని లేదా జలమునైనా గాని సమర్పిస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఈ చిన్న పిల్లవాడు 4 ధాన్యం గింజలు తెస్తాడు బాలకృష్ణుడు. ఆమె ఇవి ఇస్తుంది, పండ్లు ఇస్తే ఆమె గంప నిండా పండ్లు అమ్ముకున్నాను, నగలు నాణ్యాలతో నిండిపోతాయి అనమాట.
అది భక్తి అంటే. ఎస్, ఆహారం గురించి. వాట్ ఆర్ థింగ్స్ టు బి ఆఫర్డ్ టు కృష్ణ? పత్రం తులసి దళం, ఫలం ఫలం తోయం, పుష్పం ఫలం తోయం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము చే మనస్సు నా యందు లగ్నమై నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. భగవంతుడు ఇక్కడ శుభాశుభాలు కర్మబంధాల నుండి ఇలా ఆచరిస్తుంటే భక్తియుత సేవ, నవనీత భక్తి మార్గాలు చెప్పారు. ఆయనని ఎవరెవరు ఎలా పొందుతున్నారో చెప్పాడు భగవంతుడు. అలాగే సతతం కీర్తయంతో ఆయన్ని, ఆయన యోగక్షేమాలు చూసుకుంటామని చెప్పారు కదా. తర్వాత ఏమర్పించాలో చెప్పారు భగవంతుడు. ఏది వనరించినా, నువ్వు ఏది భుజించినా, ఏది హోమం చేసినా, ఏది దానం వసిగినా, ఏ తపస్సు చేసినా అన్నీ నాకు అర్పించు అని కూడా చెప్తారు అన్నమాట అర్జునుడికి. అంటే అర్చనం అంటే అదే. ఏది అంటే ఆయనకి ఏది మనము భుజించే జీవనానికి ఆహారం అవసరం కదా, భగవంతుడు చెప్పి స్వీకరించుకోవాలా. అలాగే మనం ధర్మ కార్యాలు ఏవి చేస్తున్నామో అవి భగవంతుడి కొరకే ఆచరించాలి. అది అర్చనం అనమాట. అలాగా ఏదో ఒక దానం చేసే స్వభావం ఉంటుంది కదా, అది ఎంతో. ఇప్పుడు చాలా చాలా ధనం ప్రోగు చేసుకుంటున్నారు అందరూ. అది భగవంతుడికి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయొచ్చు, ఒక భగవద్గీతలు వితరణ చేయొచ్చు, భక్తులకు ప్రసాద వితరణ, టెంపుల్కి డొనేషన్ ఇవ్వచ్చు అనమాట. అలాగా భగవంతుని తపస్సు. ఇప్పుడు నేటి తపస్సు ఏది? హరే కృష్ణ మహామంత్రం జపం అనమాట. అలాగా వెళ్ళి చేస్తూ చేస్తూ ఆచరిస్తూ ఇక్కడ చేస్తుంటే అన్ని పనులను నాకే అర్పితం చేయటం వల్ల నువ్వు ఏది ఆచరించినా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషం అదర్పణం. అదే భగవంతుడు ఇక్కడ చెప్పారనమాట. అవన్నీ కూడా అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు, వాటి నుంచి బయటపడతావు అని చెప్పేసి చెప్తున్నారు. సన్యాస యోగంతో. ఏమి సన్యాసం అంటే? సన్యాసం పుచ్చుకోవడం కాదు, జీవితాన్ని భగవంతుని సేవకి అంకితం చేయడం తప్ప వేరే ఇతరాసక్తి లేని వాడే నిజమైన సన్యాసి అన్నమాట. ఆయన చేతిలో సేవలో నియుక్తులైన భక్తులు, శుద్ధ భక్తులు మాత్రమే వాళ్ళు ఆ యోగాన్ని పొందగలుగుతారు అనమాట. ఆయన్ని చేరుకోవాలంటే ఆ సన్యాసముతే అన్ని శుభ అశుభ ఫలితాలు, బంధనాల నుంచి అనమాట. ఏది జరిగినా, మంచి జరిగిన చెడు జరిగిన విముక్తి చేయబడి ఆయనకి. ఎందుకంటే కర్మలను వనరించేసి అది భగవంతుడికి అర్పించదాన్ని యుక్త వైరాగ్యం ఉంటారు అనమాట. వైరాగ్యం అంటే కపట వైరాగ్యం నటిస్తూ ఉంటారు, మాకేమీ వద్దు అని. అది కపటం. అది అలాగే సన్యాసం, ఇది మన శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. ఆ నిమిషానికి ఎవరైనా మనిషి మరణించినప్పుడు శ్మశానం చూస్తే ఏమీ తీసుకపోరు కదా వెంట అనేసి ఒక వైరాగ్యము అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వస్తేనే మళ్ళీ భౌతిక కర్మల్లో ఉంటామంట. అట్లా కాకుండా మన వైరాగ్యం అంటే ఏమి? మన కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మ ఫలాలు భగవంతునికి అర్పించాలన్నమాట. అప్పుడే సంపూర్ణ శరణాగతుడై భగవంతుని పొందుతారు. మాము పైష్యసి, నన్ను పొందగలుగుతారు అని ఇక్కడ భగవంతుడి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. సమోహం సర్వభూతేషు, నేనెవ్వరి పట్ల పక్షపాతం లేదా విరోధ భావంతో ఉండను. నమే ద్వేష్యోస్తి, అస్సలకి వాళ్ళు ఎవరిని నేను ద్వేషించను. ఎందుకు? భగవంతుడు సృష్టి, మనమంతా ఆయన జీవులం కదా, ఆయన సంతానం. ఏ భజంతి తుమాం భక్త్యా మైతేతేషు చాప్యహం. కానీ ప్రేమతో కొంత భక్తుల పట్ల ఆయనకి తప్పకుండా మొగ్గు చూపుంటారు. ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు ఆయనందే నివసిస్తారు, మరియు నేను వారి అందే నివసిస్తాను. ఎస్, భగవంతుడి దగ్గరికి చేరుకుంటే గోపాలకులను చెప్పచ్చు అనమాట ఇక్కడ. ఎందుకంటే దివ్య ప్రేమలో వాళ్ళ పట్ల ఎట్లా అంటే ప్రత్యేక శ్రద్ధ. ఎవరైతే తండ్రి కొంచెం చక్కగా క్రమశిక్షణతో ఉన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పట్ల ఎంత కొంచెం శ్రద్ధ ఎక్కువ, అందరి సంతానం ఒకటైనా శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు కదా. అలాగే వర్షం అనేది ఎక్కడైనా పడుతుంది. వర్షం, సముద్రం ఉందనుకోండి, ఇది సముద్రము కింద నీళ్లు ఉన్నాయి కదా, నేను పడను అనేది కదా, అక్కడ వర్షం కురుస్తుంది కదా. అలాంటి మేఘం వంటి వాడు అనమాట భగవంతుడు. కానీ భక్తులేడ ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నమాట. ఇక్కడ భక్తుడికి భగవంతుడికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అనమాట. ఎలాగంటే
ఉంగరం ఉంటుంది, బంగారం ఉంటుంది, వజ్రం ఉంటుంది. విడివిడిగా ఉంటే వాటికి ఏమి ప్రయోజనము? అదే వజ్రము ఒక ఉంగరంగా మార్చబడి దాంట్లో ఉంటే దానికి ఎంత విలువ వస్తుంది అప్పుడు? అంటే భగవంతుడు భగవంతుకున్న సంబంధం అనమాట. అలాగా జీవుడు వజ్రం లాంటి భగవానుతో ఈ కలయిక, ఆ బంగారం కలయిక లాగా వాళ్ళిద్దరికి ఆ అనన్య భక్తితో భక్తుడుంటే ఆ భక్తుడికే భగవంతుడే భక్తుడు అవుతాడు అనమాట. అది భక్తికున్న గొప్పతనం. భగవంతుని పొందాలంటే ఒక భక్తి, శుద్ధ భక్తితోనే పొందొస్తారు. అదప్పుడు భక్తులు నాయందే నివసిస్తారు అంటే అది అర్థం అనమాట. మరియు నేను వారి యందు నివసిస్తాను. ప్రేమ వినిమయం మార్చుకోవడం అనమాట ఒకరికొకరు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికి నష్టానికి గురి కాడు అని చెప్పేసి ధైర్యంగా ప్రకటించిన వారు. అంటే ఇక్కడ ఎవరైనా పొరపాటున భక్తులు పతనమైతే వాళ్ళు ఉన్నా కానీ అతన్ని సాధువుగానే చూడాలన్నమాట. పతనము అతనికి యాదృచ్ఛికంగానో పరిస్థితులు అనుకూలించగానో భక్తి నుంచి పతనం అయ్యాడు అనుకోండి, కానీ అతన్ని సాధువుగానే పరిగణించాలన్నమాట. అతన్ని అవమానించరాదు. ఇది భక్తి, భగవంతుడే ఇది ఆదేశిస్తున్నాడు అనమాట. అలాంటి వాళ్ళు మళ్ళీ భక్తితో సేవలో ధర్మాత్ములుగా మారుతారనమాట. శాశ్వతమైన శాంతిని పొందుతారు. కాబట్టి నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురి కాడు. ఒకసారి ప్రవేశిస్తే పతనమైన మళ్ళీ నీకు భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి చేస్తాడు అని చెప్పేసి భక్తియుత సేవకున్న గొప్పతనం అనమాట. అది ఆ భక్తిలో ప్రవేశించిన వాళ్ళకి నాటికి పతనం చెందిన పతనం కానట్లే అనమాట. మళ్ళీ ఇప్పుడు చంద్రుడు ఉంటాడు, చంద్రునిపై మచ్చలు ఉన్నంత మాత్రం చంద్రుడు కాడా? చందమామ అంటారు కదా, అలాగనమాట. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. జన్మ జాతి కులము లింగభేదం లేకుండా సమాజం అసహించుకున్న వారైనా నన్ను శరణు పరమ పదములు పొందుతారు. అంటే ఎవరైనా సరే, అధమ జన్మలు కావచ్చు, వాళ్ళు వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, ఎవరైనా కానీ భక్తిలో ఉచ్చము నీచం అనేది లేదు. అంటే హయ్యర్ లోయర్ లేదు, అలాంటి భేదభావం లేదు. ఎవరైనా భక్తియుత సేవకు అర్హులే. ఎప్పటికైనా కానీ శరణ్ వచ్చాలి. ఆయన పాదకమలాలకి శరణ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, మనకి ఇంతకుముందు కూడా చెప్పాం, విద్యా వినయ సంపన్నే శునకము అందరినీ ఎలా చూస్తారన్నమాట. చండాలు శునక మాంసం తినేవాళ్ళు, వాళ్ళు ఎవరికైనా అర్హత ఉంది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పాం కదా. ఇంకా ఇంకా తక్కువ తరగతి ఎవరన్నా ఉన్నా అందరికీ కూడా ఆయన శరణాగతి పొందిన వాళ్ళు మనుషులు ఈ జ్ఞానులు యోగుల కన్నా గొప్ప వాళ్ళు అనమాట. అంత గొప్ప అవుతారు అనమాట. భక్తి యోగం ఎంత శక్తివంతమైందంటే ఇప్పుడు కొంతమంది చండాలులని, నీచ జన్మలని భావించి తక్కువ చూసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు, ఉన్నత తరగతి చెందిన మనుషులు వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే తీసుకోరు. కానీ శుద్ధ భక్తులు, మన భక్తి యోగము ఆ శుద్ధ భక్తులు వీళ్ళను కూడా పైకి లాగేస్తారు అనమాట. వాళ్ళకి మంచి ఉత్తమ గతులు పొందేటట్లుగా ఆధ్యాత్మిక చైతన్యం తెప్పిస్తారు. కావాల్సింది కేవలము భగవంతుని శరణాగతి వేడడమే. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వైశ్యసి త్వయం ఆత్మానం మత్పరాయణ. అత్యుత్తమ పాఠం ఇది. ఏమంటారు, మన మనస్సు ఎలా పెట్టుకోవాలి? ఎల్లప్పుడూ భగవంతుని స్మరించడంలో నిమగ్నం చేసి భక్తితో ఉండుము. నన్నే ఆరాధించుము, నాకు ప్రణామాలు అర్పించుము. పూర్తిగా నా యందే లగ్నం చెంది పిదప నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. భగవంతుడు ఇక దీంట్లో మనకి ఎలా ఆచరించాలి భక్తి అనే విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుణ్ణి ధ్యానించడం అంటే ఏంటి? ఇప్పుడు అసూయత ధ్యానించే వాళ్ళు ఉన్నారు కదా పురాణాల్లో. నిరంతరము మరణ భయంతో కంసుడు ఎప్పుడు కృష్ణుడినే తలిచేవాడు అనమాట. అలాగా అంటే శత్రువు, కానీ ఎప్పుడు సంహరిస్తాడో అని ఆ బీట్ అనమాట. కానీ భగవంతుని భక్తి భావంతోనే చింతించాల. ఎప్పటికీ నన్నే స్మరించడంలో నిమగ్నం చేయము.
భక్తితో ఉండుము. భక్తి రకాలు చెప్పాం కదా, సతతం కీర్తయంతో మాం. అలాగా నిరంతరం ఆయన్ని, అది యోగక్షేమం మహామహ్యం, అది అక్కడ కూడా చూసాం. యోగక్షేమాలు చూసుకోవాలంటే మనము నిరంతరము స్మరణము, పక్కకి పోకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా, మెటీరియల్ అటాచ్మెంట్ లేకుండా భక్తిలో ఉండాలన్నమాట. అలా ఉండడం, ఇక్కడ స్మరించడంలో మనని మన్మనాభవ మద్భక్తో నా భక్తుడి కమ్మని, మనస్సును ఎప్పుడు నన్నే స్మరించడంలో నిమగ్నమై చెయ్యి, నా పట్ల భక్తితో ఉండుము. అంటే పరమ పురుషుడు ఆయన అనేది మనకి తెలుసుకోవాలి. అప్పుడు తన మనోవాక్య కర్మలన్నీ కూడా భక్తి అందే నియుక్తం చేస్తారనమాట. అప్పుడు కృష్ణలోకానికి చేరుకునేదానికి వస్తుంది. భక్తియుత సేవ ఎలాగా, శ్రవణ కీర్తనాలతోనే కదా ప్రారంభమయ్యేది. అందుకే ఎప్పుడు శ్రవణం, కీర్తనం, స్మరణ చాలా చాలా ముఖ్యమైనది. నన్నే ఆరాధించుము, భగవంతుణ్ణి సదా ఆరాధిస్తూ ఉండాలన్నమాట. ఇది మనకి ఆరాధిస్తూ ఉండడము. ప్రణామాలు ఆయనకి ఎలా వేద నియమాల ప్రకారం భక్తియుత సేవని ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆచరిస్తూ ఆయనకు ప్రణామాలు అర్పిస్తూ పూర్తిగా ఆయనందే సంలగ్నం చెందిన పిదప నన్ను చేరుకుంటావు అని అర్జున్ చెప్తున్నాడు. భగవంతుడు అర్జునుడి ద్వారా సకల లోకాలకి ఆ సందేశము వస్తుందన్నమాట. ఈ కృష్ణ భక్తి భావన యందు ఎప్పుడు నిమగ్నమై ఉండేవాడే పరిపూర్ణుడైన సాధు పురుషుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, పొరపాటున యాదృచ్ఛికంగా కానీ, కాలవశాన కానీ పతనం జరిగిన తదుపరి మళ్ళీ వస్తాడు పూర్ణస్థితికి. భగవంతుడే రక్షణాభారం తీసుకుంటాడు కదా. యోగక్షేమం మహామేహం అంటే ఆయన మనల్ని మోస్తాడు. ఆయన మనం చేయాల్సింది ఆయన్ని సతతం కీర్తయంతో ఉండాలి. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళంతా కూడా ఏం చేయాలి, సుఖంగా జీవించాలంటే ఈ కృష్ణ భక్తి భావన విధానాన్ని అవలంబించి భక్తియుత సేవ ద్వారా ఆయన్ని పొందాలి. అప్పుడు పరమానుగ్రహము పొందుతామన్నమాట. ఇది మనకి విశుద్ధ భక్తి గురించి, అంటే గుహ్యతమము అని భగవంతుడు మొదట్లో చెప్పారు కదా, ఫస్ట్ శ్లోకంలోనే. ఈ గుహ్యతమమైన జ్ఞానాన్ని, రాజవిద్య రాజగుహ్యము అంటే విశుద్ధ భక్తియుత సేవ, భగవంతుణ్ణి పొందగలిగే మార్గాలు. అందుకే మనుషుడు ఎలా ఆచరించాలి, అప్పుడు భగవంతుణ్ణి ఎలా సేవించాలి, మనల్ని భగవంతుడు మనకి రిటర్న్ ఏమి ఇస్తాడు, ఆయన మనకి ఇస్తారు అనమాట. రిటర్న్ ఇచ్చేది ఏమి అనేది ఈ అధ్యాయము మనకి పూర్తిగా విపులీకరించి భగవంతుడి ద్వారా చెప్తోందనమాట. హరే కృష్ణ.